Hi everyone, welcome back to our channel. We are back with another vlog. సో ఈ వీడియో వచ్చి మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా ప్రీక్యాప్ రాఖీ సెలబ్రేషన్స్. 2 days బ్యాక్ లైక్ మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ వీడియో అప్లోడ్ చేసాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా రాఖీలు, ఇవన్నీ ఇండియా నుంచి మా చెల్లి పంపించిందనమాట. చాలా రాఖీలు. ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇవన్నీ కైండ్ ఓల్డ్ టైప్ రాఖీలు అనమాట. ఇప్పుడు అన్నీ కొత్త రాఖీలు లైక్ సిల్వర్వి అండ్ డిఫరెంట్ డిజైన్స్లో చిన్నగా వస్తున్నాయి కదా. బట్ నాకు మాత్రం ఓల్డ్ డేస్లో మనం చిన్నగా ఉన్నప్పుడు, అట్లీస్ట్ నేను చిన్నగా ఉన్నప్పుడు ఎంతెంత పెద్ద రాఖీలు ఉండేవో అసలు. నెక్స్ట్ కిడ్స్ అందరూ కంపేర్ చేసుకునే వాళ్ళం, లైక్ అరే నా రాఖీ ఎంత పెద్ద ఉంది, నా రాఖీ ఎంత పెద్దగా ఉంది అని. చాలా పెద్దగా అండ్ కింద కొంచెం దూది కూడా ఉంటుండే, దూది ఉండి లైక్ పైన పెద్ద రాఖీ ఉంటుండే. సో అలాంటి రాఖీలే పక్కా కావాలి అని చెప్తే మా చెల్లె హైదరాబాద్లో షాప్స్ చిన్న గల్లీలు తిరిగి మరీ అవన్నీ పంపించింది యాక్చువల్గా. ఇంకా మేము ఫ్యామిలీ స్వీట్ల పిచ్చోళ్ళము. సో ఇవన్నీ స్వీట్స్ చూస్తున్నారు కదా, పూతరేకులు, కాజా, మడత కాజా కానీ, పాలకోవా, కలాఖండ్, ఇవన్నీ మా ఫేవరెట్ స్వీట్స్ అనమాట. ఇవన్నీ యాక్చువల్గా మా చెల్లి మొన్న మా తమ్ముడు వాళ్ళు వస్తుంటే విహాన వాళ్ళతో ఆల్రెడీ స్వీట్స్ పంపించింది, ఆల్మోస్ట్ లైక్ 5 kgs పైనే. బట్ మేము అవన్నీ ఫినిష్ చేసాము. సో మళ్ళీ ఏమైందంటే తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఇండియా నుంచి వస్తుంటే ఈ స్వీట్స్ అన్నీ తీసుకొచ్చారు. బట్ ఎవ్రీథింగ్ లైక్ చాలా బాగుండే స్వీట్స్. అవన్నీ మళ్ళీ స్పెషల్స్ అన్నమాట. లైక్ నేను తర్వాత చెప్తాను వాటి గురించి, లైక్ గంగరాజ్ పాలకోవా అని, ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అన్ని వెరైటీలే ఉన్నాయి. ఇంకా మా వాళ్ళని ఆ రోజు మార్నింగే లేపి రెడీ చేసి అవన్నీ ముందు పెట్టి స్వీట్లు అలా పెట్టేసి ఒక్కటి కూడా తిననివ్వకుండా అలా కూర్చోబెట్టినాం అనమాట. పాపం అసలు స్వీట్లనే చూస్తున్నారు చాలాసేపు. కాకపోతే అంత అయిపోయే వరకు కూడా వెయిట్ చేశారనమాట. సో మా ఇంట్లో ఉన్నది 2 ఆడపిల్లలే కదా, మీకు లైక్ ఏంటి అబ్బాయిలు లేరు కదా, ఎట్లా రాఖీ సెలబ్రేషన్స్ ఏంటి అని అనిపించవచ్చు. బట్ మాకు సంబంధించిన వరకు రాఖీ సెలబ్రేషన్ అంటే ఐ డోంట్ నో, లైక్ ఇనీషియల్గా అన్న చెల్లెలు లైక్ ఇట్స్ ఆల్ స్టార్టెడ్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇట్స్ రక్షాబంధన్. ఎనీవన్ కెన్ టై ఫర్ ఎనీవన్ అని నేను నమ్ముతాను. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ బాండ్ అన్నమాట. అందుకోసం మేము వివియానాలు ఎవ్రీ ఇయర్ నాకు రాఖీ కడతారనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ ఇలానే చేసుకుంటాము. మా చెల్లి ఇండియా నుంచి రాఖీ పంపిస్తుంది. అండ్ ఈవెన్ లావణ్య కూడా మేము ఒక యాప్, ఐజీపీ యాప్ అనుకుంటాను, దాంట్లో మేము వాళ్ళ అన్నయ్యకి ఎవ్రీ ఇయర్ అండ్ ఇంకా వాళ్ళ కజిన్ బ్రదర్స్కి అందరికీ సెండ్ చేస్తాము. బట్ రాఖీ సెలబ్రేషన్స్ అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు కొంచెం అందరూ బిజీ అయిపోవడం వల్ల అందరూ అంతగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు అనుకుంటాను. బట్ ఒకప్పుడు మాత్రం అసలు రాఖీ సెలబ్రేషన్ అంటే లైక్ ఆ సిస్టర్, లైక్ చెల్లె కానీ అక్క కానీ వాళ్ళ అన్న కానీ తమ్ముడు వాళ్ళ ఇంటికి ఆ రోజు వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వెళ్ళడము, అండ్ అక్కడ అన్నకి కానీ తమ్ముడికి రాఖీ కట్టడము, అండ్ వాళ్ళు కట్నం పెట్టడము, అండ్ ఈవెన్ బావ చెల్లి అందరూ వస్తారు కదా, అది వస్తారు కాబట్టి మనం ఇంత నాన్ వెజ్ తీసుకొచ్చి అండ్ కైండ్ ఆఫ్ చాలా సెలబ్రేషన్ లాగా ఉండేదన్నమాట. ఇప్పుడు కొంచెం ఆల్మోస్ట్ అందరూ జనాలు జాబ్ చేయడానికి ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోయి, సో అందరికీ అంత పాసిబుల్ అవ్వట్లేదు. అండ్ మోస్ట్లీ ఆన్లైన్ యాప్స్ లైక్ ఇవన్నీ కొరియర్స్ వచ్చిన తర్వాత సో ఇంకా అలానే సెండ్ చేస్తున్నారు. బట్ నాకు పర్సనల్గా అయితే అలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. లైక్ ఆ రోజు అంటే స్పెషల్ ఉండాలి. నేను మా చెల్లెతో రాఖీ కట్టించుకొని ఆల్మోస్ట్ ఇయర్స్, నాకు గుర్తున్న వరకు ఆల్మోస్ట్ అట్లీస్ట్ 10 years పైనే అయ్యింది. నేను యూఎస్కి రాకముందు కూడా నేను ముంబైలో ఉండడము, అక్కడ ఇక్కడ ఉండడం వల్ల అసలు ఎప్పుడూ తను నాకు డైరెక్ట్గా రాఖీ కట్టలేదు. ప్రతిసారి కొరియర్లతోనే అవుద్ది. బట్ కొరియర్ అయినా సరే నేను చాలా డిమాండింగ్గా ఉంటాను అనమాట. ఇప్పుడు మరి లాస్ట్ టైం ఒకసారి ఏమైందంటే మా చెల్లె ఇక్కడే మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్కి మనీ ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని ఇక్కడే షాప్లో రాఖీ కొనిపించి, ఇక్కడే స్వీట్స్ కొనిపించి, సో అలా అరేంజ్ చేశారనమాట. ఆ సార్ నేను వేసుకున్నాను చూడు అసలుకి. ఎందుకంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట, రాఖీ వస్తుందంటే చాలు మా చెల్లి నా కోసం ఏదైనా పక్క
పార్సల్ వస్తుంది, కొరియర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తుంటాను. ఆ స్వీట్స్ అవన్నీ కలిపి పంపిస్తారని. సో అలా రాకుంటే మాత్రం నేను అసలు ఫుల్ డిసప్పాయింట్ అయిపోతాను. మా చెల్లికి చాలా పడ్డాయి ఆ ఇయర్. సో సో అస్సలు ఇంకా పక్కా ఇండియా నుంచి కొరియర్ రావాల్సిందే. ఫైనల్గా రాఖీ అయితే కట్టేశారు మా వాళ్ళు. వెయిట్ చేస్తూ ఉన్నారు స్వీట్స్ ఎప్పుడు తిందామని చెప్పేసి. వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారో నేను కూడా అంతే వెయిట్ చేస్తున్నాను. సో ప్రతి రకం ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన అన్ని రకాలు టేస్ట్ చేసాము. స్వీట్స్ మాత్రం చాలా బాగున్నాయి. గంగరాజు పాలకు అంట అసలుకి ఎంత బాగుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసాము. ఆత్రేయపురం పూతరేకులు విన్నాం, లైక్ చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు కదా. బట్ నాకు పూతరేకులు అంటే పర్సనల్గా చాలా ఫేమస్. పూతరేకులు అయితే చాలా టేస్టీగా ఉండే. ఎవ్రీ ఇయర్ నేను ఇంకా ఆఫీస్కి కూడా రాఖీలు కట్టుకుంటాం కదా, నేను అట్లనే వెళ్తాను అనమాట. అసలు చిన్నప్పుడు స్కూల్లో మామూలుగా రాఖీలు కట్టుకొని నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తాం కదా, ఎవరికి ఎక్కువ వచ్చినాయి రాఖీలు అని చెప్పేసి అదొక ఫన్ ఉంటుండే. అండ్ చిన్నప్పుడు విలేజ్లో నాకు చాలా కజిన్స్ ఉండేవాళ్ళు అన్నమాట. అందరూ రాఖీలు కట్టేవాళ్ళు. ఆ కల్చరే ఎంత బాగుంటుంది కదా, లైక్ చెల్లె కానీ అక్క కానీ మనకి రాఖీ కట్టడము, వాళ్ళకి మనం కట్నం పెట్టడము. సో మీలో ఎవరన్నా లైక్ అంటే నా తరపున ఒక రిక్వెస్ట్, ఇండియాలో మీకు కుదిరినా కుదరకపోయినా కుదిరేలా చేసుకోండి. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే తప్పకుండా మీకు బ్రదర్స్ ఉంటే, కజిన్ బ్రదర్స్ ఉన్నా కానీ రాఖీ వస్తే మాత్రం తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టండి. ఎందుకంటే దూరం ఉంటేనే తెలుస్తుంది ఆ ఫీలింగు. మాకు తెలుసు అన్నమాట. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మా చెల్లి అక్కడ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి తను నాకు సొంతంగా ఎప్పుడు రాఖీ కట్టలేదు. సో మాకు తెలుస్తుంది ఆ ఫీలింగు. బట్ మీరు ఇండియాలోనే ఉంటారు కాబట్టి ఐ నో అందరూ బిజీ, చాలా థింగ్స్ ఉంటాయి, వర్క్ కానీ చాలా పనులు ఉంటాయి. బట్ కుదిరితే అలా అయితే చేయండి. ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళకి రాఖీ కట్టడానికి ట్రై చేయండి, కొరియర్లో పంపించకుండా. సో నేను కూడా ఇక్కడ ఏం చేస్తాను అంటే, నేను మా లావణ్య మా వివియానాలకి సేమ్ అదే కల్చర్ అలవాటు అవ్వాలి అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మేము ఈ ఇయర్ ఛానల్ కోసం అని చేయడం అని కాదు, మేము ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫొటోస్ కూడా అప్లోడ్ చేద్దామంటే ఈ ఎడిటింగ్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలానే చేస్తాము. సో మాకు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిలు ఉంటారు కదా, మేము ఆల్మోస్ట్ ఇండియా నుంచి ఇప్పుడు అవన్నీ తెప్పించిన రాఖీలు వీళ్ళందరి కోసం అన్నమాట. సో ఆ స్వీట్స్ కానీ రాఖీలు కానీ అందరి కోసం తెప్పించినవి. సో వాళ్ళ ఇంటికి వెళ్తాం, మేము వెళ్ళి వాళ్ళని కూడా ట్రెడిషనల్గా రెడీ అవ్వమంటాము. ఇక్కడ బుడ్డోడు ఉన్నాడు కదా తేజాంశ్, వాడికి మేము ఇంటికి వస్తున్నామని చెప్తే 4 o'clock 4:30కే కుర్తా వేసుకొని ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని కూర్చున్నాడు అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 1.5 hour తర్వాత వెళ్ళాము. అలానే వెయిట్ చేస్తుండే. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయినాడు చిన్నోడు. ఇండియాలో మీరు చూసిన వాళ్ళకి లైక్ ఈవెన్ ఏంటి రాఖీకి కూడా ఇంత ఎగ్జైట్ అవుతారా అని అనిపించవచ్చు. బట్ ఏంటంటే నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కదా, బయటికి వచ్చిన తర్వాతనే వాల్యూస్ అనేవి ఎక్కువ అర్థమవుతుంటాయి. ఎందుకంటే మీకు అన్నీ వెరీ కామన్. లైక్ ఇండియాలో మీరు పొద్దున్న లేస్తే ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డేస్లో ఏదో ఒక ఫెస్టివల్ వస్తుంటుంది, ఏదో ఒక పండగ, ఏదో ఒక ఫంక్షన్ అటెండ్ అవుతుంటారు. ఇట్స్ ఆల్వేస్ హ్యాపెనింగ్ అనమాట. ఫోర్స్డ్గా మీకు ఆల్మోస్ట్ ప్రతి ఏదో ఒకటి అటెండ్ అవుతూ ఉంటాము. ఇట్స్ ఆల్వేస్ హ్యాపెనింగ్. ఇక్కడ మేము యూఎస్లో ఇక్కడ ఏంటంటే మేము చేసుకోవాలన్నమాట. లైక్ ఈవెన్ గ్యాదరింగ్స్ కానీ ఇలాంటి ఫెస్టివల్స్ కానీ ఇది మేము అనుకొని కొంచెం ఓపికతో చేసుకుంటేనే ఇవన్నీ ఉంటాయి మాకు. అందుకనే మేమైతే చేసుకోవడానికే ట్రై చేస్తాము మోస్ట్లీ. ఇంకా మా వాళ్ళకి కూడా వివియానకి కూడా అలా మనీ పెడుతుంటే, రాఖీ కట్టినందుకు మనీ పెడుతుంటే వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా నాకు ఎన్ని $డాలర్స్ వచ్చినాయి అవన్నీ చెప్పి కౌంట్ చేసుకోవడము అవన్నీ ఉంటాయి. ఇక్కడ పెరిగే కిడ్స్కి ఈవెన్ ఆ బొట్టు పెట్టడము, అక్షంతలు వేయడము, కాళ్ళు మొక్కడము ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా చూడరు కదా అలాంటి థింగ్స్ అనేవి. మా వివికి అయితే అక్షంతలు వేయడం అంటే ఎంత ఇష్టమో, అసలుకి కాలు మొక్కిపించుకుంటూనే ఉంటుంది ఊకే.
అక్షంతలు వేయడం కోసము. సో ఇంకా అలా ఆల్మోస్ట్ అందరు ఫ్రెండ్స్ అందరి ఇంటికి వెళ్ళేసి అందరికీ రాఖీలు కట్టేసి అందరూ ఆల్మోస్ట్ విహానాలకి రిటర్న్ గిఫ్ట్స్ వచ్చాయి. సో వాళ్ళు ఫుల్ హ్యాపీ అన్నమాట. సో ఇంకా అవన్నీ ఫినిష్ చేసేసాము. మోస్ట్లీ ఇంకా ఫెస్టివల్ వీడియోస్ అయిపోయాయి. అంటే కంటిన్యూస్గా శ్రావణమాసంది లైక్ అండ్ దెన్ వినాయకుడిది, రాఖీది కంటిన్యూస్గా ఈ వీడియోసే వచ్చాయి కదా. సో చాలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్లీ సమ్మర్ కాబట్టి మేము ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. లైక్ బీచ్కి వెళ్ళాము, ఇంకా యాపిల్ పికింగ్కి వెళ్ళాము, అలా చాలా థింగ్స్ ఉన్నాయి. అవన్నీ వీడియోస్ నెక్స్ట్ ఇంకా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఆ థంబ్నెయిల్ చేయడానికి, ఎడిటింగ్కి, వాయిస్ ఓవర్కి చాలా టైం కావాలి. ట్రై చేస్తాము చాలా వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.